పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనము జూబ్లీహిల్స్ డివిజన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కాటూరు రమేష్ తోటి ఉన్నాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేనే పెద్ద మాదిగను, నేనే పెద్ద మాలనని చెప్పి దళితుల మీద వివక్ష చూపిస్తున్నాడని బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలు చేసిండు. ఆ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు మీరు? నమస్తే అన్న. పూరా లోకల్ టీవీ ఛానల్ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మీరు ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారి గురించి ప్రస్తావన తీసుకొచ్చారో, వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో దళితులకి పెద్ద దిక్కు రేవంత్ రెడ్డి గారు అని మేము బరాబర్గా చెప్పగలుగుతాము. ఎందుకనంటే గత 10 ఏళ్ల ప్రభుత్వంలో మీరు చూశారు కదా, నేను దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా, దళితులకి ఇంటికి కాపులా కుక్కలా ఉంటా, ఏదైనా వస్తే నేను మెడగోసుకుంటా అన్న నాయకులు ఎక్కడా దళితులకి ఎక్కడ న్యాయం చేయలేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16 నెలల్లోనే వర్గీకరణ చేసిన ఏకైక వ్యక్తి ఎవరంటే రేవంత్ రెడ్డి గారని మేము తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని గర్వించాల్సిన విషయంగా, అందులో ప్రత్యేకంగా దళితులు కూడా చాలా గొప్పదాగా చెప్పుకునే విషయం అని చెప్పగలుగుతాం. మరోవైపు అంటే ఎస్సీ గురుకుల హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో పాఠశాలకు సంబంధించి, వాటిలలో స్టూడెంట్స్ని పిల్లల్నే వాళ్ళనే టాయిలెట్స్ క్లీన్ చేసుకోమని, వాళ్ళనే అంటే వంట చేసుకోమని, అంటే చపాతీలు కూడా వాళ్ళనే చేసుకోమని అక్కడ అధికారులు ఆదేశాలు ఇస్తున్నారంట. అంటే అది ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవట్లేదని కూడా వ్యాఖ్యలు వస్తున్నాయి. అంట అనే పదం అయితే మీరు ఏదైతే అన్నారో, వాస్తవంగా ఏదైతే ప్రతిపక్షాల నాయకులు ఉన్నారో వాళ్ళు చేస్తున్న ఇది ఆరోపణ. నేను చెప్తున్నా, ఈరోజు ఎవరైతే మీరు అంటానన్నారు చూడో, గతంలో 7-8 ఏళ్ళు చేసిన సెక్రటరీ గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే తెలంగాణ రాష్ట్రంలో దళితుల పట్ల చాలా ఎంతో ప్రేమ అభిమానం ఉండేది. ఈరోజు ఏదైతే ఆయన ఆశయము, ఆయన ఆలోచన ఏదైతే ఒక ఉద్యమంగా తీసుకొచ్చాడో, అదే ఆలోచన దళితుల పట్ల వాళ్ళకున్న ఆలోచన ఏదైతే ఉందో, దళిత పిల్లల్ని మంచిగా చదివించాలి, సమాజంలో మంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలన్న ఒక ఆయన ఆలోచనని ఈరోజు కేసీఆర్ ఇంట్లో తాకట్టు పెట్టి, కేసీఆర్ ఏ విధంగా అయితే చెప్తున్నాడో ఆ విధంగా ఈయన తోలుబొమ్మలాగా ఆడుతున్నాడు. ఈయన చదువుకున్నాడు, కనీసం చదువుకొని ఒక మంచి తెలివిపరుడు, ఇంకిత జ్ఞానం ఉన్నవాడు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర దళితుల పట్ల ఇంత నీచంగా మాట్లాడుతున్నాడంటే ఆయన ఒక సన్నాసి అని నేను భావిస్తున్నా. ఎందుకనంటే చదువుకున్న వ్యక్తి ఒక ఐపీఎస్ అయి ఉండి కూడా ఈరోజు దళితుల పట్ల ఈ రకంగా హీనంగా మాట్లాడటం చాలా ఘోరంగా ఉంది, చాలా సిగ్గుచెడుగా కూడా ఉంది. ఇప్పుడున్న సెక్రటరీ గారు ఏమని మాట్లాడారంటే, మన పిల్లలు సంపన్న అంటే ఉన్న వాళ్ళు కాదు, మనం ఏదైతే కింద స్థాయి నుంచి వచ్చామో, కింద స్థాయి నుంచి వచ్చినాం కాబట్టి చదువుతో పాటు మనం ఇంకా వంట కానీ లేకుంటే ఇంకా అనేకమైన పనులు చేసుకోవడం వల్ల ఇంకా అభివృద్ధి చెందుతుందనే ఒక విషయం ఆమె చెప్పనీకపోతే, వీళ్ళు ఏమంటున్నారంటే సంపంగ వర్గాల నుంచి రాలేదు, దళితుల నుంచి వచ్చినాం కాబట్టి దళితులు ఎప్పటికి ఇదే పని చేసుకోవాలని అనలేదు. ఓ సన్నాసి, దళిత పిల్లల పట్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం తీసుకున్న నిర్ణయం గత 10 ఏళ్లలో నువ్వు ఎవరైతే మోచేతి నీళ్లు తాగుతున్నావో వాళ్ళు కూడా తీసుకోలేదు. గతంలో విద్యాశాఖ మినిస్టర్లు ఉండే వాళ్ళు కూడా ఏ రోజు వచ్చి చూసిన పాపం లేదు. మీరు 7-8 ఏళ్ళు పరిపాలించారు కదా, మరి మీరు చేసిన ఆ ఘనత మీదే కదా. ఎందుకంటే గతంలో ఆయన ఒక స్వారవం తీసుకొచ్చి ఆయన కొవ్వొట్లని దగ్గర పెట్టుకొని వాళ్ళకు అనుకున్న వాళ్ళకే కాంట్రాక్టులు ఇచ్చేది, వాళ్ళు అనుకున్న వాళ్ళకే శానిటైజర్లు ఇచ్చేది, వాళ్ళు అనుకున్న వాళ్ళకే అన్ని ప్రత్యేకమైన జీవోలు తీసుకొచ్చి ఇచ్చి ఈరోజు విద్యా వ్యవస్థని నాశనం పట్టించిన ఈయన ఈరోజు నీతి మంత్రులు చెప్తున్నాడు. అంటే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే ప్రభుత్వ అధికారులు ఎస్సీ గురుకుల పాఠశాలలో ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నాడు. 100% గవర్నమెంట్ ఈరోజు దళిత పట్ల, దళిత విద్య ఏదైతే గురుకుల పాఠశాలలో ఉందో 100% వాళ్ళు ఏ విధంగా చేయాలనేది, తెలంగాణ రాష్ట్రంలో మెరుగైన విద్య అందియాలనేదే ఈరోజు రేవంత్ రెడ్డి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ కంకణం కట్టుకొని ఉండరు. మేము చిన్నప్పటి నుంచి చూస్తే కూడా ఇప్పటికీ ఒక 40 ఏళ్ళ చరిత్రలో 200 కోట్ల రూపాయలు ఏ ఒక్క ప్రభుత్వం కూడా రిలీజ్ చేయలేదు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, అది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఏదైతే గురుకుల పాఠశాలకు 200 కోట్ల రూపాయల బడ్జెట్లు రిలీజ్ చేశారు. ఈ సన్నాసులకి ఏందనంటే, ఇప్పుడు గతంలో ఈ సన్నాసులు పెట్టిన కాంట్రాక్టర్లు ఉంటోళ్ళు, గతంలో ఈ సన్నాసులు పెట్టిన కమిటీలు ఉండేవి, ఇప్పుడు వాళ్ళ కాడ తావు లేకుండా పోయింది కాబట్టి ఈ సన్నాసులు ఈ రకంగా తిరగబడుతున్నారు. మరోవైపు అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇలా కూడా అన్నారు, ఏంటంటే రేవంత్ రెడ్డి ఆయన బాత్రూమ్ ఆయనే క్లీన్ చేసుకుంటారా,
అలాగే కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసే మిగతా అధికారులు వాళ్ళ బాత్రూమ్లు వాళ్ళే క్లీన్ చేసుకుంటారా అని కూడా ప్రశ్నించిండు. నేను అదే చెప్తున్నా, ఈ సన్నాసికి అసలు తెలివి ఉందా? గతంలో 10 ఏళ్ళు 8 ఏళ్ళు ఆయన సెక్రటరీగా చేశారు కదా, మరి 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించింది కదా, వాళ్ళు ఆ రోజు ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే కనీసం గురుకుల పాఠశాలకు వచ్చిండ్రా? కొంతమంది విద్యార్థులు చనిపోతే కూడా కనీసం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా పోయి మందలించిన పాపం లేదు కదా. మన పిల్లలు మా పిల్లలు అంటున్నారు కదా. ఈరోజు నేను ఒక వీడియో చూసిన వారిది, ఏమంటున్నారంటే మా వల్ల కదా ఈరోజు బుల్లెట్ ప్రూఫ్లో తిరుగుతుంది, మా వల్ల కదా మీరు జీతాలు తీసుకొని తిరుగుతుందంటే, మరి గత 10 ఏళ్ళు కేసీఆర్ చేసింది కదా, మరి కేసీఆర్ని ఎందుకు నువ్వు ఖండించలేదు? గత 10 ఏళ్ళు నువ్వు 8 సంవత్సరాలు మీరు సెక్రటరీ చేశారు కదా, మరి దళితుల సొమ్ము తీసుకొని తిన్నావు కదా, నువ్వు ఆ రోజు జీతం తీసుకొని ఉండుకునేది ఉంటే కదా, అదే పైసలు మరి గరీబోళ్ళకి పెట్టేది ఉంటే కదా. మా పిల్లలు చదువుతున్నారు, అసలు నీ పిల్లలు గురుకుల పాఠశాల చదివారా? నువ్వే రోజన్నా గురుకుల పాఠశాల పోయి ఉండొచ్చు. నీవు జీతం తీసుకుంటున్నావు, అది కూడా దళితులు, మా దళితులు అంటున్నావు, మా ఎస్సీలు అంటున్నావు కదా, మనం నువ్వు ఎస్సీలు పిల్లల జీతం ఎట్లా తీసుకున్నావు? వాళ్ళ రక్తం దాగినావు కదా నువ్వు 10 ఏళ్ళు. నువ్వెట్లా దాన్ని ఇవాళ ఎట్లా నీతి మంత్రులు మాటలు చెప్తున్నావు? ఆయన అంటే ఒక దళిత దూర కింద ఉంటే నువ్వేదైనా మాట్లాడవచ్చా? 100% ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గురుకుల పాఠశాలల మీద శ్రద్ధశుద్ధితో పనిచేస్తుంది. ఖచ్చితంగా ఇంకా గత 10 ఏళ్ల కంటే కూడా రానున్న 10 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం దళిత గురుకు పాఠశాలల పట్ల, దళిత విద్యార్థుల పట్ల ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది, మెరుగైన విద్య కూడా అందిస్తుందని నేను మీకు ఈ సమావేశంగా తెలియపరుస్తున్నాను.